హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము మీ అంబవరం ఫ్యామిలీ. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, రైతన్నులకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేమైతే మా మొక్కజొన్న పంటలో ఉన్నాము. మా ఆవిడైతే ఈ లాగలన్నీ కట్ చేస్తుంది. ఎందుకు కట్ చేస్తున్నాం మీకు వివరంగా చెప్తాను. దయచేసి పూర్తిగా విని మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఒకసారి పోతు మొక్కజొన్న చెట్లు అంటే దీంట్లో క్రాసింగ్ మొక్కజొన్నలో పోతు పెంటి రెండు ఉంటాయన్నమాట. ఈ మొక్కజొన్న చెట్లు ఇట్లా ఈ పెంటి చెట్లు ఆకలన్నీ కూడా ఇట్లా కప్పుకొని పోయి పోతు చెట్లు అనేవి పెరగవన్నమాట. మీకు చూపిస్తా చూడండి. అప్పుడు ఏ విధంగా చేస్తే పెరుగుతాయో మీకు చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా చెట్లన్నీ కూడా కప్పుకొని పోయినప్పుడు ఈ పెంటి చెట్లు వచ్చేసి రెక్కలనేటి కొడేలు తీసుకొని ఈ విధంగా కట్ చేయాలన్నమాట. అట్లా కట్ చేస్తే ఏమవుతుందిరా అంటే గాలి వెలుతురు మంచిగా తోలుతుంది అనమాట. ఈ పోతు చెట్లకు ఇట్లా వస్తున్నాయన్నమాట, నీట్గా వస్తుంటుంది అనమాట. అట్లా ఉండడం వల్ల చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈ పోతు చెట్లు మంచిగా పైకి పెరిగి మంచిగా సుంకు వస్తుంది. చెట్లు కూడా మంచిగా క్రాసింగ్ అయ్యి మంచిగా పంట దిగుబడి చాలా మంచిగా వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.